అండి, నమస్తే అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ పచ్చడి అండి. ఇది నేను మా ఇంట్లో చేసే విధానం అన్నమాట. మా ఇంట్లో మేము ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి. బెండకాయలు వచ్చేసి నేను 1/4 కేజీ తీసుకున్నానండి. 250 గ్రాములు అన్నమాట ఈ బెండకాయలు. ఓకే, ఇలా నేను నీట్గా కడిగేసి సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. ఓకే, 2 టమాటోలు తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటోలు. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టాను. తర్వాత మనము ఇందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి, అంతే ఈ చింతకాయ. తర్వాత ఇది తిరగవాతకండి, కరివేపాకు, ఎండుమిర్చి వచ్చేసి ఒక 20 దాకా తీసుకున్నాను. ఇవి తెల్లగడ్డలు వచ్చేసి మనకి పచ్చట్లేకి తిరగవాతకి వేరే ఉంటుంది. తర్వాత చూడండి, ఒక 1/2 స్పూను ఆవాలు తీసుకున్నా, ఒక 1.5 స్పూన్ వచ్చేసి ధనియాలు, ఒక టీ స్పూన్ వచ్చేసి మెంతులు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1 స్పూన్ వచ్చేసి పచ్చెనగపప్పు అండి. ఇవి ఇప్పుడు మనం చేసే విధానం చూస్తామండి. ఓకే ఓకే అండి, ఆయిల్ వేసాను, 1 స్పూన్ మైన ఆయిల్ వేసాను. ఫస్ట్ మనము శనగపప్పు వేసుకుందాము, తర్వాత ధనియాలు, చూడండి, ఆ తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇవన్నీ మనకు లైట్గా ఫ్రై అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎండుమిర్చి, మనకి ఇవంతా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవంతా ఫ్రై అయితే ఇప్పుడు కరివేపాకు, ఇందులోనే తెల్లగడ్డలు, ఇవి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి, మాడిపోతే అస్సలు బాగుండదు. ఓకే, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి మనం ఫ్రై చేసుకునేటివన్నీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి తీసి ప్లేట్లో వేసుకుందాం. ఓకే అండి, మనం అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ అండి. మనం బెండకాయలు వేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్క నిమిషం వదిలేద్దాం ఇలాగే. ఓకే అండి, చూస్తాము. బెండకాయ అనేది ఒక 20% మగ్గిందండి. ఇప్పుడు మనము టమాటో వేసుకుందాము ఇందులోనే. ఇందులోనే కొంచెం చింతపండు అండి, ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసుకుందాం. ఓకే, ఇలాగే వదిలేద్దామండి ఒక 5 నిమిషాలు. బాగా మగ్గిపోతుంది, టమాటో కూడా మ్యాష్ అవుతుంది. ఓకే అండి, టమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఆగేసి స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. చూడండి, మనకు టమాటో బెండకాయ మంచిగా మగ్గిపోయినాయి. ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగే వదిలేస్తే కూల్ అయిపోయినాక మిక్సీ పట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము. మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిర్చి, ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. మరి మెత్తగా ఏం అవసరం లేదండి, మనకు కొంచెం బరగ్గా ఉంటేనే మనం రోట్లో రుబ్బుకున్నట్టు ఉంటుందండి. ఓకే అండి, చూడండి, మనకు కొంచెం బరగ్గా పట్టేసాను. ఇప్పుడు మనం టేస్ట్ తగినంత సాల్ట్, సరిపోతుంది. అలాగే బెండకాయలు ఇవి 2, టమాటో,
చింతపండు వేసాం కదా, అవి కూడా వేసేసుకుందాము. ఓకే అండి, మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకొని రోట్లో రుబ్బుకున్నట్టు ఉండదండి, అక్కడక్కడ బెండకాయ కనిపిస్తూ ఉంటుంది. తిరగవాతకి వేసేసుకుందాం ఇప్పుడు. ఓకే అండి, కడాయి పెట్టాను. ఆయిల్ వేసేసి తిరగవాత పెట్టేసుకుంటే చట్నీ రెడీ. కొంచెం శనగపప్పు, అలాగే ఉద్దిపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, అలాగే కొంచెం తెల్లగడ్డలు, ఇంగు అండి. ఇంగు ప్రతి దాంట్లో కంపల్సరీ అండి, నేను చట్నీలు ప్రతి దానికి వేస్తాను. చూసారు కదండి, మన బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్.